సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు శనివారం, శని త్రయోదశి శనివారం రావటం చాలా విశేషమండి. ఈ శని త్రయోదశి రోజున మనకు ప్రదోష కాలం అని చెప్పి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మనం ఏది కోరినా ఏది చేసినా చాలా ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా శివభగవానుడికి చాలా ముఖ్యమైన ఆ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. అంటే త్రయోదశి రోజున ఆ ప్రదోషకాలం అనే సమయం వచ్చి మనకు 4:30 నుంచి 6 గంటల వరకు ప్రదోషకాల సమయం అంటారండి. ఈ ప్రదోషకాలం సమయం అనేది ముఖ్యంగా శివభగవానుడికి ఎంతో ముఖ్యమైనది. మనకు మన బాబాగారి కూడా శివ అంశతో వచ్చిన వారే కాబట్టి ఈ ప్రదోషకాల సమయంలో మనం ఏది కోరుకున్నా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నామస్మరణ చేసినా అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా శివభగవానుడికి శివయ్య టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శించిన, అభిషేకం చూసిన, అక్కడ నవగ్రహ దర్శనం కానివ్వండి, శివ దర్శనం కానీ చూసినప్పుడు అమితమైన ప్రయోజనం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆ శివయ్య నామ జపం అనేది చేసినప్పుడు అత్యంత ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున త్రయోదశి, ఆ త్రయోదశి మనకు శనివారం వచ్చింది కాబట్టి శని త్రయోదశి అంటారు. ఈ రోజున శివయ్య దర్శనం మనకున్న సర్వ దోషాలను, పాపాలను కూడా పోగొట్టే ఒక మంచి రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన కోరికలు తీరటానికి కూడా ఈ రోజు ఎంతగానో ఉపయోగపడుతుందండి. శివ భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మన కోరికలు అనేవి తీరుతాయి. ఈ శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి, 5 రూపాయలతో మనం ఏం చేయాలి అనే ఒక విషయం గురించి ఈరోజు ముఖ్యంగా మీతో తెలియపరుస్తున్నాను. నేను ముందుగా ప్రదోషకాలం అంటే ఒక పవర్ఫుల్ సమయం అని చెప్పాను కదా, ఆ ప్రదోషకాలం ఏమిటి అని ఒక షార్ట్గా మీకు వివరిస్తాను. ప్రదోషకాలం అనేది పాలకడలి చిలికేటప్పుడు విషం అనేది వెలువడుతుంది. ఆ విషాన్ని శివుడు కంఠంలో దాచుకొని నాట్యం ఆడతాడు. ఎక్కడ నంది 2 కొమ్ముల మధ్య నాట్యం ఆడే సమయాన్ని ప్రదోషకాలం అంటాడు. ఆ సమయంలో సకల దేవతలు కూడా శివయ్య ఆజ్ఞలోనే ఉంటారన్నమాట. ఆ సమయంలో మనం ఏది తలపెట్టినా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. అలాంటి ప్రదోషకాలంలో ఇప్పుడు చెప్పబోయే ఒక 5 రూపాయలతో మీరు ఇప్పుడు ఇలా చేసినట్లయితే మీ ఎలాంటి కోరికైనా కూడా తీరుతుంది. సో ఒక 5 రూపాయలతో ఇప్పుడు చెప్పబోయే శివయ్య మంత్రాన్ని మీరు ఒక బీజాక్షరం కలిపి చెప్పినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తప్పకుండా తీరుతుందండి. ఆ యొక్క మంత్రం ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మనం ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా శివయ్య దర్శనం అనేది చేసుకున్నప్పుడు అత్యంత ఫలితం అనేది కలుగుతుంది. అలాగే అక్కడ ఉన్న నవగ్రహ దర్శనం అనేది కూడా చాలా మంచి ప్రయోజనం అనేది మనకు కలిగిస్తుంది. మనకున్న దోషాలు, పాపకర్మలు అవన్నీ తొలగేందుకు ఆ శివయ్య అనుగ్రహం వల్ల మొత్తం తొలగిపోతాయి అన్నమాట. ఇక మన కోరికల్ని బేస్ చేసి ఈ యొక్క 5 రూపాయలతో ఈ యొక్క మన శివుడి ఆ మంత్రాన్ని జపించినప్పుడు మన ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా తీరిపోతాయండి. నమ్మకంతో ప్రయత్నించండి. శివనామం అనేది ఎంత పవిత్రమో, శివయ్యని తలుచుకొని మనం ఏ కార్యం చేసినా, ఏ పని తలపెట్టినా అది మంచి ప్రయోజనం ఉంటుంది. అందులో ఇలా ఈ శని త్రయోదశి రోజున ఆ ప్రదోషకాలంలో చేసినప్పుడు మరింత ప్రయోజనం ఉంటుంది. ప్రదోషకాలం అనేది 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండే కాలాన్ని మీరు ఉపయోగించుకోండి. లేదు ఆ సమయంలో మాకు కుదరదు అనుకున్నప్పుడు మీరు ఈ రోజు లోపల ఎప్పుడైనా కూడా 12 గంటల లోపల కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ సమయంలో ఆఫీసులో ఉంటే కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు కేటాయించుకొని చక్కగా కూర్చొని మీరు మనసులో అయినా సరే, శబ్దంగా నోరు తెరిసైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు. మొదటగా ఒక 5 రూపాయల కాయిన్ అనేది తీసుకోండి. 5 అనేది పంచభూతాలను సూచిస్తుంది కాబట్టి ఆ 5 రూపాయలని ఆ సూచనగా తీసుకొని మనసులో మీ కోరికని శివయ్యతో సంకల్పం చేసుకొని తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. మీరు ఆఫీసుల్లో ఉన్న, ఇంట్లో ఉన్న, పూజ గదులైనా పఠించుకోవచ్చు. గుడిలో ఉండి శివాలయంలో కూడా మీరు తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఇక ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం రిగ్ శ్రీం శివ శివ, ఓం రీక్ శ్రీం శివ శివ. ఈ యొక్క మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు అయినా సరే తప్పకుండా పఠించే తీరండి. కౌంటింగ్ అనేది ముఖ్యమేం లేదు. ఒక 5 నిమిషాల సమయం అనేది కేటాయించి శివయ్యని మనసులో భక్తితో
ఈ మంత్రాన్ని పఠించిన పక్షంలో తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. తర్వాత ఆ 5 రూపాయల కాయిన్ అనేది ఒక జిప్లా కవర్లోనో ఒక పేపర్లోనో మడిచి మీరు ఇంట్లో ఖర్చు పెట్టకుండా మీరు మీ గల్లాపెట్టెలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. అలాగే మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ధన ఆదాయం అనేది ఎక్కువగా పెరిగి మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయండి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మనకు చాలా అరుదుగా వచ్చే ఈ శని త్రయోదశి రోజున ఇలా చేసి మంచి ప్రయోజనం పొందాలి. మీ అప్పుల బాధ అంతా తీరాలి, మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బాబా గారిని మనసులో ఉంచుకొని ఈ శివాలయానికి వెళ్ళి ఈ విధంగా చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. వీలైనంత వరకు శివాలయానికి వెళ్ళి శివదర్శనం అనేది చాలా చాలా మంచిదండి. ఈరోజు శివాభిషేకం చూసినా, శివుడికి ఇంకా బిల్వపత్రాలు ఇచ్చి మనం అర్చన చేపించినా కానీ అంత మంచి ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ శివాలయంలో నంది ముందు ఒక దీపం పెట్టినా కానీ అంత మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మనకున్న పాపాలన్నీ తొలగిపోయి ఒక శని త్రయోదశి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ శని త్రయోదశిని మీరు ఇలా పూజించుకొని శివయ్యని మనసులో ఉంచుకొని మీ కోరికలను తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది, తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.